హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఎంతమంది ఒక మంచి కెమెరా ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈరోజు నేను ఒక బెస్ట్ కెమెరా ఫోన్ గురించి చెప్పబోతున్నా, వివో V60. అంటే ఈ సెగ్మెంట్ లో చాలా మంచి కెమెరా ఫోన్స్ ఉండొచ్చు, కాకపోతే వాటితో కంపేర్ చేస్తే ఈ మొబైల్ ఉన్న కెమెరాస్ అయితే చాలా బాగున్నాయి. ఆల్రెడీ మనము ఈ మొబైల్ గురించి వీడియో చేసాం, బట్ అందులో నేను అంత ఫుల్ డీటెయిల్స్ చెప్పలేదు కెమెరా ఫీచర్స్. బట్ ఈ రోజు కెమెరా ఫీచర్స్ కొంచెం డీటెయిల్ చెప్తాను అనమాట. ఎందుకు కెమెరాస్ బాగున్నాయి అనేది ఇప్పుడు మీకు తెలుస్తుంది. చిన్న రిక్వెస్ట్ ఏమంటే, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. మనం 1K సబ్స్క్రైబర్స్ కి చాలా తక్కువ. ఫస్ట్ కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఒక ఫ్లాష్ ఉందని చెప్పొచ్చు. ఈ ఫ్లాష్ మనకి అవరా లైట్ అనమాట. అంటే మనకి మెయిన్ గా ఫోటో తీసేటప్పుడు, వీడియో తీసేటప్పుడు ఎవరా లైట్ అయితే యూజ్ అవుతుంది అని చెప్పొచ్చు. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా అయితే 15 ఇచ్చారు. ఇది సోనీ IMX 766 సెన్సార్ మీద రాబోతుంది అనమాట. బెటర్ సెన్సార్ అని చెప్పొచ్చు. ఈ రేర్ కెమెరాలో కూడా జేఎస్ పార్ట్నర్షిప్ ఉంది, ప్లస్ OS కూడా సపోర్ట్ ఉంది అనమాట. ఓవరాల్ గా జేఎస్ పార్ట్నర్షిప్ ఉన్నట్టయితే ఫోటో అవుట్పుట్ అనేది చాలా బాగుంటది. మెయిన్ కెమెరా చేసుకొని మాక్సిమం 4K వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటది. సెకండ్ కెమెరా విషయానికి వద్దాం. మనకి ఇక్కడ సెకండ్ కెమెరా 50MP టెలిఫోటో ఫ్రిస్కో కెమెరా ఇచ్చారు. ఓవరాల్ గా టెలిఫోటో కెమెరా అని చెప్పొచ్చు. మనకి సోనీ IMX 22 సెన్సార్ అయితే ఇచ్చేస్తారు అనమాట. మనకి టెలిఫోటోలో OS కూడా సపోర్ట్ ఉంది అనమాట. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి డీటెయిల్స్ అనేది బాగా ఫోకస్ చేస్తుంది అనమాట టెలిఫోటో కెమెరాలో. సో మనకి మెయిన్ గా టెలిఫోటో కెమెరా ఎలాంటి సందర్భాలు యూజ్ చేస్తామంటే, ఏమైనా ఫోటోస్ లాంగ్ క్యాప్చర్ చేయాలన్నప్పుడు, అలాగే మనకి డీటెయిల్ క్యాప్చర్ చేయాలన్నప్పుడు ఈ టెలిఫోటో కెమెరా అయితే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి టెలిఫోటో కెమెరా నుంచి కూడా ఫోటోస్ అయితే చాలా బాగా వస్తాయి, చాలా డీటెయిల్ గా అయితే క్యాప్చర్ చేస్తుంది అని చెప్పొచ్చు. మనకి ఇక్కడ వీళ్ళు ఏం టెక్ చేస్తారంటే, ఈ టెలిఫోటో కెమెరా అనేది ప్రో లెవెల్ లో ఫోటో తీస్తుంది అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మనం టెలిఫోటో కెమెరాలో 10x వరకు జూమ్ చేసి ఫోటో తీస్తే ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే వీళ్ళు ఇచ్చారని చెప్పొచ్చు. అక్కడ కూడా మనకి చాలా డీటెయిల్ గా ఉంది. సో మనకి మెయిన్ గా ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా క్యాప్చర్ చేస్తుంది అనమాట. 10x లో టెలిఫోటో కెమెరాలో ఫోటో తీస్తే. లాస్ట్ కెమెరా అయితే అల్ట్రా వైడ్ కన్ఫర్మ్ అనమాట. బట్ వీళ్ళు ఎంపీ మెన్షన్ చేయలేదు. ఇంకా మనకి ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. ఫ్రంట్ కెమెరా కూడా మనకి ఇక్కడ 50MP ఇచ్చారని చెప్పొచ్చు. మన ఫోటోస్ కూడా చాలా ఇంప్రెస్ గా ఉంటాయి, చాలా క్వాలిటీగా మనం చూడొచ్చు అనమాట. మనకి ఫ్రంట్ కెమెరా చేసుకొని మాక్సిమం 4K వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 4K వీడియో సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు. పోర్ట్రేట్ సంబంధించిన కొన్ని ఫోటోస్ ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. నెక్స్ట్ మనం 100mm పోర్ట్రేట్ ఫోటో చూడొచ్చు, అక్కడ ఎంత డీటెయిల్ కనిపిస్తుందో. నెక్స్ట్ 85mm పోర్ట్రేట్ ఫోటో చూడొచ్చు, అక్కడ 35mm పోర్ట్రేట్ ఫోటో కూడా వీళ్ళకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. దీన్ని కూడా చూడొచ్చు అనమాట. అంటే మనకి 35mm లో కొంచెం బాగుంటాయి అనమాట. పోర్ట్రేట్ ఫోటోస్ కొంచెం డీటెయిల్ గా అయితే కనిపిస్తాయి. అంటే మనకి 100mm తో కంపేర్ చేసుకుంటే ఈ 35mm పోర్ట్రేట్ ఫోటోస్ కొంచెం బాగుంటాయి. అలాగే లాస్ట్ ఉంటుంది మనకి 23mm కూడా ఇచ్చారనమాట. అంటే మనకి ఇంకా 23mm యూజ్ చేసి పోర్ట్రేట్ ఫోటో తీస్తే ఇంకా అంతకన్నా క్లారిటీ అయితే మనం ఎక్కడ చూడలేం, చాలా బాగుంటది అనమాట 23mm ఫోటో తీస్తే. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కెమెరా ఫీచర్స్ ఆల్మోస్ట్ అయితే కవర్ చేసాం అనుకుంటున్నా. ఇంకా మన డిస్ప్లే వద్దాం. ఫస్ట్ ఎందుకు డిస్ప్లే మాట్లాడలేదంటే, ఇక్కడ కెమెరా సెలెక్ట్ కాబట్టి ఫస్ట్ కెమెరా గురించి మాట్లాడినా. డిస్ప్లే వద్దాం. ఇది 6.67 ఇంచెస్ 1.5K క్వాడ్ కోర్ AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. చాలా బెటర్ డిస్ప్లే, మనకి విజిబుల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటది. అలాగే 120 Hz వరకు రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. HDR10+ సపోర్ట్ ఉంది. 1 బిలియన్ కలర్స్ ఉన్నాయి. అలాగే 1.5K రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో మనకి L1 సపోర్ట్ ఉంది. OTT ప్లాట్ఫామ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఫుల్ హెచ్డి వాచ్ చేయొచ్చు. అక్కడ కూడా మనకి బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ క్వాడ్ కోర్ డిస్ప్లేలో. మనం ప్రాసెస్ విషయానికి వద్దాం. ఇక్కడ Qualcomm Snapdragon 7 Gen 4 ప్రాసెస్ అయితే యూజ్ చేస్తారు. మల్టీ టాస్కింగ్ కి అలాగే డే టు డే యూజింగ్ కి బాగుంటుంది అన్నమాట ప్రాసెస్ అనేది. ఇది మనకి ఫోన్ అండ్ బిల్డ్ ప్రాసెసర్. సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది Android 15 రాబోతుంది. ఫన్ టచ్ OS 15 రాబోతుంది చెప్పొచ్చు. మనము బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది 6500 mAh బ్యాటరీ రాబోతుంది. అలాగే 90 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అనమాట. మనకి సిలికాన్ బ్యాటరీ కాబట్టి పర్లేదు, మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా కొంచెం బాగానే ఉంటది. ఇక్కడ మనకి రివర్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అనమాట. మనం ఈ మొబైల్ ని ఒక పవర్ బ్యాంక్ మాదిరి యూజ్ చేసుకోవచ్చు అనమాట. మన ఓవరాల్ గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేస్తానని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను. ఇంక నుంచి మన ఛానల్ లో టెక్నిక్స్ కూడా రాబోతుంది అనమాట. మాక్సిమం ట్రై చేస్తాను. ఈ వివో V60 మొబైల్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ కి రిప్లై ఉంటుంది అని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. లాస్ట్ వరకు మన వీడియో వాచ్ చేసింటే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి.